సంస్థ ఇస్రో చేపట్టిన మూడో మిషన్ చంద్రయాన్-3 ఇస్రో చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన భారీ ప్రయోగం కాగా 2023లో ఆగస్టు 23న జాబిల్లిపై చంద్రయాన్-3 అడుగుపెట్టింది. ఆ రోజుకు గుర్తుగా జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనాన్ని చూద్దాం. Three, two, one, zero. Plus 5 seconds. Lift off normal. Here we have a majestic lift off of LVM-3 M4 rocket carrying India. చంద్రుడి గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 విజయ గీతిక వినిపించి ఆగస్టు 23 నాటికి ఏడాది. 140 కోట్ల మంది భారతీయుల కలల్ని నిజం చేస్తూ జాబిల్లిపై అడుగుపెట్టిన చంద్రయాన్-3 విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించింది. 2023 ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగినందుకు గుర్తుగా ఆ రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పాటించాలని కేంద్రం పేర్కొంది. అంతరిక్ష ప్రయోగాల్లో దేశం సాధించిన అరుదైన మైలురాయిగా దీన్ని అభివర్ణించింది. ఇది యువతను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వైపు ఆకర్షించి అంతరిక్ష రంగానికి మరింత ఊతమిస్తుందని తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2023 జూలై 14న చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన రాకెట్ LVM-3 M4 విజయవంతంగా భూకక్షలోకి చేరింది. 18 రోజుల పాటు దశల వారీగా 5 సార్లు కక్షను పెంచగా ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్షలోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్షలోకి చేర్చారు. ఆగస్టు 17న ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ప్రపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయి సొంతంగా చంద్రుడి కక్షలో పరిభ్రమించింది. ల్యాండర్ను చందమామ ఉపరితలానికి దగ్గర చేశారు. అలా 2023 ఆగస్టు 23న సాయంత్రం 5:44 ప్రాంతంలో ల్యాండర్ మాడ్యూల్ ల్యాండింగ్ను నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇస్రో ల్యాండింగ్ మాడ్యూల్కు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ కమాండ్స్ పంపించగా ల్యాండర్ మాడ్యూల్ తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ మొదలుపెట్టింది. నెమ్మదిగా చంద్రుడి ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎత్తులోకి చేరింది. చివరిగా ల్యాండింగ్ అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని దిగ్విజయంగా చంద్రుడిపై కాలు మోపింది. 23 अगस्त को जब भारत ने चंद्रमा पर तिरंगा फहराया, उस दिन को अब हिंदुस्तान नेशनल स्पेस डे के रूप में मनाया जाएगा. India is on the moon. On 23rd August 2023, Chandrayaan-3 made the historic landing on the moon. The Vikram as well as the Pragyan made history. This 23rd August 2024, we are celebrating the National Space Day announced by our Honorable Prime Minister to commemorate the landing on the moon, the historic landing on the moon. Celebrations across the country are organized, culminating in the first anniversary celebration of this historic day. I wish all of you join this celebration, be part of this celebration and have the Space Day, the maiden Space Day celebrated all across the country with great enthusiasm and joy. అంతరిక్ష రంగంలో పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు సైతం ఇలాంటి ప్రయోగం అందని ద్రాక్షగా ఉంది. అలాంటి కఠినమైన చోట వ్యోమనౌకను సురక్షితంగా దించి భారత్ సరికొత్త చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా అవతరించింది. ఆ రోజును గుర్తు చేసుకుంటూ మనం ప్రతి ఏటా జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాగా చంద్రయాన్-3 ప్రాజెక్టు కోసం మొత్తం 613 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చంద్రయాన్-3 మిషన్ కోసం ఇస్రోకు చెందిన 17,000 మందికి పైగా సిబ్బంది శ్రమించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపకల్పనలో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త వీరముత్తువేల్ కీలకంగా వ్యవహరించారు. ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ SSLV-D3 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇలాంటి ఎన్నో ప్రయోగాలను ఇస్రో విజయవంతంగా చేపట్టాలని
దేశానికి ఎనలేని కృషిని, పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆశిద్దాం. 0 బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. plus 5 seconds.